నమస్తే అందరికీ, నేను మీ రాజ్. ఈ ఇంపార్టెంట్ ఒక విషయం చెప్పడానికి మీ ముందు వచ్చిన. ప్లీజ్ లాస్ట్ వరకు వీడియో చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంపార్టెంట్ విషయం అనేది ఎందుకంటే నా 5 ఏళ్ల సంవత్సరం కష్టపడినప్పుడు ఆ కష్టం మనం ఏదైతే పడతామో దాని కష్టాజీతం ఏదైతే వస్తుందో 5 years కష్టాజీతం అది ఎట్లా ఉంటుందో నాకు నిన్న ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఎందుకంటే నేను యూట్యూబ్లో 5 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నా. లాస్ట్ టైం ఒక 1 year కింద నా ఛానల్ డిమానిటైజ్ అయ్యిండే. కొద్దిగా మనని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు మన వెనుకబడి ఉండి ఏం చేస్తారో మీకు తెలుసు. దానివల్ల డిమానిటైజ్ అయిపోయింది. సో మళ్ళీ నేను గివప్ అయినా, నేను ఓటమి అనేది వద్దనుకున్నా. ముంగడు పోయినా, వీడియోలు వేస్తా పోయినా. కొంతమంది ఏం చేస్తారంటే కొద్దిగా మనము అన్సక్సెస్ కాలేదైనా లేకపోతే ఏదైనా చిన్న చిన్న విషయాలకైనా కానీ ఈ రోజు జనరేషన్లలో సూసైడ్ చేసుకుంటున్నాం. నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు దేనికి భయపడకండి, ఓడిపోకండి. ఓడిపోయినా కానీ ధైర్యం కోల్పోకండి. ధైర్యం కోల్పోకుండా మీరు ముంగడికి వెళ్ళండి. మన టాలెంట్ ఏదైతే ఉందో ఆ టాలెంట్ చూపించండి. మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేసుకోండి. సూసైడ్ చేసుకోకండి. ఎందుకు ఈ విషయం అంటున్నా అంటే ఇప్పుడు మీరు చూడొచ్చు, నా ఛానల్ పైన 17,000 నుంచి ఇప్పుడు దాదాపు 34,000 మంది ఫాలోవర్లు వచ్చిండ్రు. నిన్న నా గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చింది, ఛానల్ మానిటైజ్ అయిపోయింది. ఈ పిన్ రావడంతోనే నాకు ఈ 5 ఏళ్ల నుంచి ఎంత కష్టపడ్డాను అదంతా ఒక్క క్షణంలో నేను మర్చిపోయినా. సో మీ అందరు చెప్పేది ఒకటే ఒక విషయం, మీరు కూడా ఓటమిని యాక్సెప్ట్ చేయకండి. మనం ఓడిపోతే రేపు మళ్ళీ గెలుపు ఉంటుంది, మళ్ళీ గెలుపు ఉంటుంది. మనం మళ్ళీ మంచి రోజులు కూడా వస్తాయి. దేవుడు ఏంటంటే మనకు పరీక్ష పెడుతుండ అనుకొని మనము ముంగడు సాగాలి తప్ప మనం ఓడిపోవద్దు. మీకు ఇదే చెప్పదలుచుకున్నా నేను. మనకి ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కానీ ఆ దేవుడు మనకు ఒక పరీక్ష పెడుతుండ అనుకోవాలి తప్ప అరే నేను ఓడిపోయినా భయ్, ఇప్పుడు నా లైఫ్లో ఏం లేదు, నాకు పిల్ల చెడు పోయింది, నాకు మా అమ్మ నాయన చూస్తలేరు, లేకపోతే మా అమ్మ నాయన లేరు, లేకపోతే నాకు జాబ్ దొరకట్లేదు, మా అమ్మ నాన్న డబ్బులు లేకపోతే నన్ను చూడట్లేదు అని చెప్పి వాటెవర్ ఇవన్నీ లాప్ నడుస్తూనే ఉంటాయి. సో మనము ధైర్యం కోల్పోవద్దు. మనం ముంగడు పోవాలి, కష్టపడాలి. కష్టపడితే ఈ రిజల్ట్ ఉంటుంది. నాకు డబ్బులతో అవసరం లేదు, అర్నింగ్ నాకు అవసరమే లేదు. ఎందుకంటే నేను ఎప్పుడైనా కానీ ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని కొత్త వీడియోస్ కానివ్వండి, నా ద్వారా నాతో ఎంతైతే అవుతుందో నేను 100% పబ్లిక్ ఇచ్చే మార్గం చూస్తున్నా. ఈ నాది ఆర్ న్యూస్ ఉర్దూ అని ఎందుకు పెట్టినా అంటే నేను నా కమ్యూనిటీలో నేనుండే ఏరియాలో మొత్తం అందరు ముస్లిం బ్రదర్స్ చాలా ఎక్కువ ఉంటారు. నా వీడియోస్ ముస్లిం ప్రజలే ఎక్కువ హిందీ వాళ్ళు చాలా చూస్తుంటారు. సో అందు గురించి నేను ఆర్ న్యూస్ ఉర్దూ అని పెట్టుకున్నా. నేను ఇప్పుడు అనొచ్చు, నువ్వు ఇందులో తెలుగులో మాట్లాడుతున్నావు, నీ ఛానల్ పేరేమో ఉర్దూ ఉంది, అసలు ఏంటి కాన్సెప్ట్ అని మీకు డౌట్ రావచ్చు. అందుకే నేను దానికి క్లారిటీ ఇస్తున్నా. ఉర్దూ అనేది నేను నా కమ్యూనిటీలో నా వీడియోలు చూసే మంది, నా సబ్స్క్రైబర్లలో అతి శాతం ఎక్కువ మంది హిందీ వాళ్ళే, ముస్లిమ్స్ కావచ్చు, హిందీ మాట్లాడే వాళ్ళు కావచ్చు. సో అందు గురించి నేను ఈ పేరు సెలెక్ట్ చేసుకున్నా. సో అందరు నాకు ఇంకా సపోర్ట్ ఇవ్వాలని చెప్పి, నాకు ఇంకా సబ్స్క్రైబర్ ఇచ్చి నాకు వ్యూస్కి లైక్స్ కానివ్వండి, లేకపోతే నన్ను ఇంకా ఆదరిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.